గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుకైతే రాహు కుంభరాశిలో సంచారం, కేతు సింహరాశిలో సంచారం, శని వక్ర మార్గంలో మీన రాశిలో సంచారం చేస్తున్నారు, గురు భగవానుడు మిథున రాశిలో సంచారం, కుజుడు ఈ మాసమంతా కన్యా రాశిలో సంచారం, బుధుడు ఆగస్టు 11వ తేదీ వరకు మాత్రమే వక్రగతిలో సంచారం చేస్తూ ఆయన 11వ తేదీ తర్వాత వక్ర త్యాగం చేస్తున్నారు కర్కాటక రాశిలో. ఇక శుక్రుడు ఆగస్టు 20వ తేదీ వరకు ఆయన మిథునంలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేయబోతున్నారు. ఇక సూర్య భగవానుడు ఆగస్టు 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. ఏదైతే ఈ కొన్ని గ్రహాల మార్పులు కావచ్చు, ఈ గ్రహ సంచారం వలన ఏ రాశుల వాళ్ళకి కొన్ని మార్పులు ఉంటాయి, ఏ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి అని ఈ ఒక వీడియోలో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా దానికన్నా ముందు చూడండి, ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి గోచార స్థితి ఏర్పడబోతున్నది, ఇలాంటి విషయాలలో హెచ్చరికలు తీసుకుంటూ వెళ్ళాలి, ఇలా కొన్ని పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి అని అన్ని రాశుల వాళ్ళకి కలిపి చెప్పబోతున్నాం. అంటే ఇక్కడ ఎవరి వ్యక్తిగత జాతకం కూడా ఇక్కడ చెప్పట్లేదండి. గోచార పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, గోచారంలో స్థితిగతిలో ఇలాంటి ఒక సిచ్యుయేషన్స్ ఉన్నాయి, మీరు ఈ రాశి వాళ్ళు ఇలా ఉండాలి. ఈ రాశి వాళ్ళు అంటే లక్షల మంది ఉంటారు ఒక్కొక్క రాశి వాళ్ళు. రాశి ఇక్కడ రాశి అంటే ఏంటి తెలుసా అండి? రాశి ఫలితాంశాలు రాశి అంటే ఏంటి తెలుసా అండి? మీరు ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకుంటారు అంటే మనస్సు, రాశి అంటే మనస్సు. మీ మనసులో అనుకుంటారు, మనసులో మనకి 1000 కళలు ఉంటాయి, మనసులో మనకి 1000 ఆశలు ఉంటాయి. ఆ ఒక ఆశలని మనం పూర్తి చేసుకుంటాం, దాన్ని దశాభుక్తి ద్వారా మనం తెలుసుకుంటాం. ఈ సమయంలో ఈ దశాభుక్తి వలన మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు, ఇలాంటి ఆశలు ఉన్నప్పటికీ ఆ ఆశలు పూర్తి కావట్లేదు అని అక్కడ మనం తెలుసుకుంటాం. ప్లానింగ్ అంటే రాశి అంటే ఒక ప్లానింగ్ చేసుకుంటారు, తర్వాత దాన్ని ఎంతవరకు మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది మనకి జాతకము ప్లస్ దశాభుక్తి, అష్టక వర్గ బిందువులు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి అర్థం కావట్లేదు, అందుకే అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. చంద్రుడు ఉన్న రాశి ఒక చుట్టుముట్టు అంటే చుట్టుపక్కనంతా ఏదైతే గ్రహగతులు ఉన్నాయో, ఇప్పుడు ఏళ్ళనాటి శని సమయంలో మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, మానసికంగా చాలా ఇబ్బందులు పడాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అవమానాలు, అపవాదాలు, తర్వాత ఉద్యోగ నష్టాలు, ఉద్యోగ భంగాలు, మనస్సు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. ఆ సమయంలో మీరు ఏ ప్లానింగ్ చేసుకున్నా అవి మీకు ఇబ్బందిగానే ఉంటాయి. అది దశాభుక్తి కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి. అందుకే రాశి అంటే మనం ప్లానింగ్ చేసుకుంటాం, ఆ ప్లానింగ్ ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తామన్నది మనకి దశాభుక్తి మరియు మన వైయక్తిక జాతకం ఇంపార్టెంట్. ఇక ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా మీరు కాల్ చేయండి. ఏ జ్యోతిష్కుడి దగ్గర ప్రాబ్లం చెప్పుకోరాదు, మీరు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ ఇవి మాత్రమే ఇవ్వాలి. సో నా కన్సల్టేషన్ ప్రొసీజర్ ఇలా ఉంటుంది, మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. సో నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లంలో మీరు ఉన్నారు, ఎప్పటి నుంచి మీకు బాగవుతుంది, ఏ విషయాల్లో మీరు ఇబ్బందులు ఎక్కువ పడుతూ వస్తున్నారు, తర్వాత ఏ పరిహారాలు మీరు చేసుకుంటూ వెళ్ళాలి, ఆ పరిహారాలు మీరు చేసుకుంటారో లేదో అని కూడా మనం అక్కడ తెలుసుకుంటాం. అంటే మీరు చాలా దశాభుక్తి బాగాలేకపోతే పరిహారాలు చేసుకోలేరు మీరు, సో అలాంటివి కూడా మీకు తెలుస్తుంది. తర్వాత ఏదైనా క్వశ్చన్స్ ఉన్న అడగవచ్చు. ఇది నా కన్సల్టేషన్ ప్రొసీజర్, డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. మొదటిగా 2025 ఆగస్టు మాసంలో మేష రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని తెలుసుకుందాం. ఈ మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో ఏ గ్రహాలు ఒక అనుకూలత కనిపిస్తుందని తెలుసుకున్నట్లయితే లాభస్థానంలో రాహు, 6వ స్థానంలో కుజుడి యొక్క బలం కనిపిస్తూ ఉంది ఈ మాసం నుంచి.
పంచమాధిపతి సూర్యుడు పంచమ స్థానానికి ఆగస్ట్ 17వ తేదీ తర్వాత రాబోతున్నాడు. ఆయన కూడా కొంచెం శుభ ఫలితాన్ని ఇస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా తృతీయ స్థానంలో గురువుగారు ఉంటూ తన ఒక చూపు, తన ఒక దృష్టి నవమ స్థానం అంటే తన ఒక స్వక్షేత్రమైన ధనుసు రాశి మీద పడుతున్నది, అదృష్ట స్థానం మీద పడుతున్నది. కాబట్టి కొంచెం గురువు కూడా మీకు శుభ ఫలితాన్ని ఈ మాసంలో ఇస్తున్నారు. ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్రారంభమైంది. 12వ స్థానంలో శని యొక్క సంచారం. ఈ 12వ స్థానంలో ఎప్పుడైతే యుగాది నుంచి శని భగవానుడు వచ్చాడో డైలీ రొటీన్ లైఫ్లో కొన్ని మార్పులు చూస్తూ వస్తున్నారు. అంటే యుగాది నుంచి కూడా చాలా వరకు మార్పులు, ఉద్యోగంలో ఒత్తిడులు ఎదుర్కోవడము, ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరగడము, ఉద్యోగంలో భంగాలు కావచ్చు, ఉద్యోగ నష్టాలు కావచ్చు. అది కొంత అంటే కొంతమందికి మాత్రమే. మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఉద్యోగ భంగాలు, ఉద్యోగ నష్టాలు అని చెప్పట్లేదండి. అష్టకవర్గ బిందువులు, వాళ్ళ దశాభుక్తి చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఉద్యోగ నష్టాలు కూడా చూపిస్తున్నాయి. అయితే అందరికీ కూడా, మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా డైలీ రొటీన్ లైఫ్లో చేంజెస్ అయితే ఉంటాయి. ఎలాంటి చేంజెస్ అంటే రాత్రిపూట తొందరగా పడుకొని పొద్దున్న తొందరగా లేచే వాళ్ళు కూడా ఈ సమయంలో లేట్గా పడుకోవడము, నిద్రం రాకపోవడము, నిద్రాహీనత, రాత్రి ఎప్పుడో పడుకోవడము, పొద్దున ఎక్కువసేపు పడుకోవాలనిపించి లేజినెస్గా ఉండడము, ఇలాంటివన్నీ మీరు చేంజెస్ చూస్తూ వస్తున్నారు. ఆర్థిక నష్టాలు ఇవన్నీ చూస్తూ వస్తున్నారు. పూజలు చేసుకోవడానికి కూడా మనసు రావట్లేదు. అరే ఇన్ని రోజులు నేను దీపం పెట్టేవాడిని, కనీసం పూజలు చేసుకునేవాడిని, అది కూడా నా వల్ల కావట్లేదే అనే ఒక మార్పులని మీరు చూస్తూ వస్తున్నారు. అయితే ఇక మీద మేషరాశి వాళ్ళకి చూడండి, ఎప్పుడైతే మీ రాశ్యాధిపతి ఇన్ని రోజులు గత మాసం అంతా కూడా పంచమ స్థానంలో సంచారం చేస్తూ అక్కడ కేతువుతో కలవడము, బాగా స్ట్రెస్ పెరగడము, అధైర్యము, ధైర్యం లేకుండా ఉండడము, బాగా ఆలోచన పెరగడము, ఏదో నెగిటివ్ థాట్స్ అండి, నా వల్ల కాదు, నేను ఇంతే, నా లైఫ్ ఇంతే అయిపోయింది అన్నట్టుగా మీకు అనిపించడం, ఇవన్నీ చూశారు. ఈ ఆగస్ట్ మాసంలో ఆ కుజుడు పంచమ స్థానాన్ని వదిలి 6వ స్థానానికి వస్తున్నాడు. అంటే నేనేదో ఒకటి చేయాలి, పోరాటం చేయాలి, పోరాడైనా నేను సక్సెస్ తీసుకొని రావాలి. తర్వాత ఒక స్థైర్యము పెరిగే సూచనలు ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో. మేషరాశి వాళ్ళకి ఒక ధైర్యం పెరుగుతుంది, ఎక్కడో లేని ధైర్యం. తర్వాత ఈ జాబ్లో పోతుంది అన్న వాళ్ళకి కూడా ధైర్యంగా వ్యవహరించి జాబ్ పోకుండా వాళ్ళు బాగా కష్టపడి పనిచేసే ఒక సమయం అని చెప్పుకోవచ్చు. ఒక ధైర్యము, తర్వాత ఎవరో ఒకరు మీకు సపోర్ట్గా అండుగా నిలవడం లాంటిది. పంచమాధిపతి సూర్యుడు ఎప్పుడైతే పంచమ స్థానానికి వస్తాడో ఆగస్ట్ 16వ తేదీ వరకు కొంచెం కష్టం. అర్ధాష్టమ సూర్య దోషము, ఉద్యోగంలో అయితే ఒత్తిడులు ఉంటాయి. బట్ 6వ స్థానంలో కుజుడు వచ్చి ఎప్పుడైతే సంచారం చేస్తారో ఆగస్ట్ 1వ తేదీ నుంచి మీకు కొంచెం ధైర్యంగా ఉంటారు. ధైర్యంతో పనులను చేసుకుంటూ వెళ్తారు. అయితే 6వ స్థానంలో అష్టమాధిపతి అయిన కుజుడు రావడము, వక్రించిన శని చూడడం అనేది ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరిగే సూచనలు కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఎప్పుడైతే పంచమాధిపతి పంచమ స్థానానికి వస్తాడో సూర్యుడు కూడా కొంచెం బలిష్టంగా అవుతున్నాడు. బలిష్టమయ్యి కొంచెం మీకు ఇబ్బందుల నుంచి బయట తీసుకువచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ బాగుంటుంది. తర్వాత అర్ధాష్టమ బుధుడు వక్రించి ఆగస్ట్ 11వ తేదీ వరకు ఎప్పుడైతే చతుర్థ స్థానంలో ఉంటాడో ఇంట్లో తెలియని చికాకులు, ఒత్తిడులు, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. 11వ తేదీ తర్వాత కూడా ఆయన చతుర్థ స్థానంలో రుజు మార్గంలో, ఆయన సవ్య మార్గంలో సంచారం అయితే ఉందో ఇక్కడ చతుర్థ స్థానంలో బుధుడు మీడియం రిజల్ట్ ఇస్తాడు. ఎందుకంటే 6వ ఇంటి అధిపతి, తృతీయాధిపతి, మేల్ఫిక్ ప్లానెట్ పాపి అవుతాడు. చతుర్థ స్థానంలో వచ్చినప్పుడు కొంచెం ఇల్లు కొనుగోలు చేయాలి, ఇల్లు అమ్మాలి, ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ ఏర్పడుతూ ఉంటుంది. ఏదైనా ప్రాపర్టీ విషయంలో, తల్లి ఆరోగ్యం పట్ల ఒక కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది, ఒక భ్రాంతిలాగా అనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో. అయితే ముఖ్యంగా మీకు 6వ స్థానంలో కుజుడు రావడం అనేది ఫేవరబుల్. తర్వాత మనకి పంచమ స్థానంలో సూర్యుడు యొక్క బలం అనేది ఉన్నది. అయినా శని దృష్టి 6వ స్థానం మీద ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీకు అదృష్టం అనేది కలిసి వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు కొంచెం పాజిటివ్గా ఉంటుంది. ఆ అదృష్టం ఎలా చూసుకోవాలి? మీ నవమాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో కూర్చొని నవమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువ చేయడం వలన కొంచెం అదృష్టం కలిసి వస్తుంది. గురువు గారి జపం చేసుకోవడము, దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వలన
కొంచెం శక్తి ఇంకా అధికమవుతుంది అని చెప్పుకోవచ్చు. గత మాసంలో ఉన్న కొంచెం స్ట్రెస్ తగ్గి కొంచెం మీరు ధైర్యంగా అయితే ముందుకు సాగే ప్రయత్నాలు చేసుకుంటారు. అయితే ఆర్థిక విషయాల్లో ఖర్చులు ఎక్కువ ఉంటాయి. నిద్రాహీనత కొనసాగుతుంది, నిద్రాభంగం కొనసాగుతుంది. అయితే ఖర్చులు కూడా మీకు ఎక్కువగా ఉండే ఆస్కారాలు, ఎస్పెషల్లీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అంటే ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి ఈ మాసంలో కొంచెం పాజిటివ్గా ఉండబోతున్నది. ఉద్యోగం విషయంలో కూడా, తర్వాత ఇక్కడ మనకి ధైర్యము, ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనిపించినా మళ్ళీ మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే 6వ స్థానంలో వచ్చాడు కాబట్టి మీ రాష్ట్రాధిపతి. అంటే మొత్తానికి సమ్ చేంజెస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ దిస్ ఆగస్ట్ మంత్. బట్ ద థింగ్ ఈజ్ ఇక్కడ ఏంటి అంటే మీకు అష్టకొర్గ బిందువులు 12వ స్థానంలో ఎన్ని బిందువులు ఇచ్చాడు, తర్వాత ఏ దశా పీరియడ్ జరుగుతుంది దాన్ని చూసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. ఉద్యోగం విషయంలో అభివృద్ధి కనిపిస్తూ ఉంది. ఆ అభివృద్ధికి తగ్గట్టుగానే మీరు కూడా కొంచెం ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా కూల్గా వెళ్తే పనులన్నీ కూడా మీకు బాగా వస్తాయి, కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా దక్షిణామూర్తి ఆరాధన చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రం పూట పడుకునేటప్పుడు, రాత్రి పూట పడుకునేటప్పుడు ఈ ఒక హనుమాన్ చాలీస చదువుకోండి. తర్వాత రోజు మార్నింగ్ పొద్దున్నే కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం, తర్వాత అలాగే శనివారం మంగళవారం ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణాలు ఈ యొక్క ఎరుపు రంగుల పూలతో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.